అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. బ్యారేజీ డ్యామేజీలపై కేసీఆర్, హరీష్ రావులను విచారించే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరిలో వారిని విచారించడానికి కమిషన్ సమాయత్తమవుతోంది. డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ రిటైర్డ్ ఎస్ఈ మురళీకృష్ణను కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తాజాగా విచారించింది. అమెరికాలో ఉన్న ఆయన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రమోహన్ వర్చువల్ గా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. బ్యారేజీలైనా 15 మీటర్ల ఎత్తు ఉండి నీటిని స్టోర్ చేస్తే వాటిని కూడా డ్యామ్లుగా పరిగణించాల్సి ఉంటుందని మురళీకృష్ణ చెప్పారు. డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఇదే అంశం ఉందన్నారు. చెక్ డ్యాములు కూడా 10 మీటర్ల ఎత్తు దాటితే డ్యాములుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. మేడిగడ్డ ఎప్పుడు దెబ్బతిన్నది, బ్యారేజీకి ఫస్ట్ టైం వరదలు ఎప్పుడు వచ్చాయి అని కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. 2019లో వరదలు వచ్చాయని, తొలుత సుందిల్లా, అన్నారంలో బొంగలు ఏర్పడ్డాయని మురళీకృష్ణ తెలియజేశారు. ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బతిన్నదని వివరించారు. బ్యారేజీల అథారిటీ మాత్రం దాని గురించి రిపోర్టు చేయలేదన్నారు. బ్యారేజీలను డ్యాములుగా ఎలా గుర్తించారని మురళీకృష్ణను కమిషన్ ప్రశ్నించింది. 2019లో బ్యారేజీలు పూర్తయితే 2021లో డ్యామ్ సేఫ్టీ చట్టం వచ్చిందన్నారు. ఇప్పటికే కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లను పలువురు అధికారులు ప్రస్తావించడంతో జనవరిలో విచారించే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.